ఈ దినాన్ని మంచి పాఠం నేర్చుకుందాం. మరలానే యేసుక్రీస్తు యొక్క రక్తము విలువేంటో మనం అడుగుదామండు వాక్యం ద్వారా. యేసు ప్రభు యొక్క రక్తం యొక్క విలువేంటో మనము లేఖనాల ద్వారా ఒకసారి గుర్తిద్దాం. యేసు ప్రభు వారు మరణం ఒక ప్రత్యేకమైనటువంటి, ఆ మరణం ద్వారా మనకి మానవాళికి దీవుళ్ళు ఆశీర్వాదాలు వచ్చినాయి. మనంతటి మనకి రాలేదు దీవుళ్ళు. యేసు ప్రభు యొక్క మరణం ద్వారా మనందరికి దీవుళ్ళు వచ్చింది. అయితే ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తము చాలా విలువైనది. ఆ రక్తం గురించి గ్రంథం ఏం బోధిస్తుందో మనం ఆలోచన చేద్దామండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22 నుండి 26 వచనాల వరకు చూసినట్లయితే, 9వ అధ్యాయము 22 నుండి 26 వచనాల వరకు చూసినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడుచున్నవనియు, రక్తం సిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోయిన వస్తువు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైన వ్యక్తి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి వచ్చి ఉండేను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సుఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటూ ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడనిది మొదలుకొని ఆయన అనేక పర్యాయం శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ స్నేహితుకు ఒక్కసారి ప్రత్యక్షపరచబడును. అంటే యేసు ప్రభు యొక్క రక్తము ఎంత విలువైనది ఆలోచన చేస్తున్నాం. అంటే కలువరి శిలువ కార్చడము చాలా విలువైనటువంటి, అంటే ఒక మనిషి చేసినటువంటి పాపము, ఆ పాపము క్షమింపబడ్డానికి యేసు ప్రభు వారు బలియాగం అవ్వారండి. యేసు ప్రభు కాచినటువంటి రక్తంలో మన పాప నివారణ కలిగించడానికి యేసు ప్రభు మార్గం చూపించాడండి. అంటే మన పాపాలు ఒక్కో రకంగా ఏదో విధంగా రకంగా పోవడానికి అవకాశం లేదు. యేసు ప్రభు యొక్క రక్తంలోనే కడగబడతాను మాత్రమే పాప నివారణ కలుగుతుందండి. అంతేకాదు, మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తము ఒక మనిషిని దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చిందండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే గ్రంథం ఏం చెప్తుందో మనం ఒకసారి కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. యేసు ప్రభు కాచినటువంటి రక్తంలోని మాత్రమే నీతిమంతులుగా చేయును. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే. అంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాడికి రేపొద్దున రాబోయేటువంటి ఉగ్రత నుండి రక్షింపబడడానికి అవకాశం ఉన్నది.
యేసుప్రభు రెండో మారు రాపోతున్నాడండి భూమి మీదకి. వచ్చేటప్పటికి ఈ మనం ఎలా చూడగలుగుతున్నట్టు యేసుప్రభు వారిని మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయ్యమయుడు, జాలి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నామండి. రెండో మారు భూమి మీదకి వచ్చినప్పుడు అటువంటి ఏమి ఉండదండి. ఆయన ఉగ్రుడు, ఉగ్రత చూపిస్తాడండి రేపు పొద్దున వచ్చే భూమి రెండో మారు వచ్చేప్పుడు. ఆ ఉగ్రత నుండి రక్షింపబడాలంటే యేసు ప్రభు వారు భూమి మీద కాచినటువంటి రక్తము ఒక మనిషిని ఏం చేస్తుందంటే నీతిమంతుడిగా తీర్చుతుందండి. అంటే నీతిమంతుడు అంటే ఎన్నడూ ఎప్పుడు పాపం చేయనటువంటి వ్యక్తిగా యేసు ప్రభు కాచినటువంటి రక్తము నీతిమంతుడిగా తీర్చుతుందండి. నీతిమంతుడిగా తీర్చడమే కాకుండా రాబోయేటువంటి ఉగ్రత నుండి రక్షిస్తుందండి. అందుకని యేసుప్రభు యొక్క రక్తము అంత విలువైనదండి. అంటే యేసుప్రభు కాచినటువంటి రక్తం ద్వారా ఒక మనుషుడు, పాపకున్నటువంటి మనుషుడు దేవుని దృష్టికి ఆ రక్తంలో కడగబడితే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఆయన రాబోయేటువంటి ఉగ్రత నుండి ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 6 అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 6 అధ్యాయము 54 వచనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 6 అధ్యాయము 54 వచనం మనం చూసినట్లయితే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంత్య దినమందున వానిని లేపుదును అన్నాడు. అంటే యేసు ప్రభు బ్రతుకుండగా మాట్లాడినట్టు మాటలు. యోహాను రాసిన సువార్త 6 అధ్యాయం 54 వచనంలో యేసు ప్రభు బ్రతుకుండగా మాట్లాడినట్టు మాటలండి. ఏమంటున్నాడండి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే త్రాగుతారో, అంటే యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందినటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభురాత్రి భూమిలో పాల్గొనడానికి రక్షణ పొందలేనటువంటి, బాప్తిసం పొందలేనటువంటి బిడ్డలకు తండ్రి అనే దేవుడు అవకాశం అవ్వలేదండి. ఓన్లీ బాప్తిసం పొందినటువంటి వారికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. అంటే యేసుప్రభు ద్వారా మనం ఇది పొందాం. అంటే యేసుప్రభు యొక్క రక్తాన్ని త్రాగితే ఏమంటున్నాడంటే నిత్య జీవం కలిగినటువంటి వారు అంటున్నాడు. అంటే నిత్యము తండ్రితో జీవించే అవకాశాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడితే మాత్రమే నిత్య జీవాన్ని పొందుతా. అంత్య దినమందున ఏం చేస్తాడంటే మళ్ళా ఒకసారి చూసినాడు, అంత్య దినమందున నేను వానిని లేపుదును, మృతులు పునరుద్ధానం. ఎవరు మడితాళ్ళలో బాప్తిసం పొందేసేటప్పుడు మాత్రాన నిత్య జీవం పొందడానికి అవకాశం లేదండి. ఎవరికి ఇచ్చాడంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రతి ఆదివారం నాడు ఆరాధనలో యేసు యొక్క మరణాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారికి మాత్రమే, అంటే దాని సాదృశ్యంగా రక్తాన్ని త్రాగేటువంటి వాడికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క శరీరము ఎంత ఇదో మనం ఒకసారి చూసినట్లయితే ఆయన శరీరం త్రాగితే చాలు. నేను వానియందు రక్తం నేను తిని నా త్రాగువాడు నేను వాని అందును వాని నా యందు నిలుచుంటాడంట. రక్తం త్రాగితే చాలు దేవుడే యేసు ప్రభు వచ్చి వాని యందు నేను వాడి నా యందు నిలిచి ఉంటారంట. అంతే కదా, అంత్య దినమందు లేపుతారంట. మృతులు పునరుద్ధానం ఎవరికంటే యేసు ప్రభు యొక్క రక్తం త్రాగేటువంటి వారికి మాత్రమే. అందరికున్న తీర్పు, అందరు లేబడతారు, కానీ లేబడి అంత్య దినమందు లేబడేటువంటి వాడు ఎవరంటే ఒక రక్తాన్ని ద్వారా కడగబడి ప్రతి ఆదివారం నాడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. చాలా మందికి తెలియట్లేదండి. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, అట్లా తీసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేము బాప్తిసం పొందేసాము, మేము నిత్య జీవం పొందుతాము ఆలోచన చేస్తున్నారండి. దేవుడు వాళ్ళకి ఇవ్వట్లేదండి. యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో ప్రతి ఆదివారం నాడు ఆయన మరణాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారికి నిత్య జీవం ఇస్తాడంటున్నాడు. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక
ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే 13వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఇంతకుముందు మనం దూరస్తులన్నమాట. తండ్రి సృష్టికర్త అనేటువంటి ఎవరో మనకు తెలీదు. మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలీదు. మనం ఎలా జీవితం కొనసాగించాలో మనకు తెలీదు. మరలా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదండి. అయితే ఇక్కడ మనకేం చెప్తుందంటే, మీరు దూరస్తులు, మునుపు అయినను మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులైమన్నాం. దగ్గర బంధువులు అయిపోయావు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు అయిపోయావు. యేసుప్రభు యొక్క రక్తం వలన మాత్రమే, ఆయన కాచినటువంటి రక్తం ద్వారా ఒక మనిషి దూరస్తులుగా ఉన్నటువంటి ఉపయోగం లేకుండా చేసేసాడు అంతే. ఇటు యూదులు అని లేదు, ఇటు గ్రీకు దేశస్తులని లేదు. యేసుప్రభు కాచినటువంటి రక్తం ద్వారా మనమందరం కూడా సమీపస్తులు, బంధువులు అయిపోయాం, దేవునికే బంధువులు అయిపోయాం. అంటే ఎంత విలువైనది యేసుప్రభు కాచినటువంటి రక్తం, ఎంత విలువైనదో మనం ఒకసారి చూడగలుగుతున్నాం. అంతేకాదు ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, 9:14, ఒక అర్పణం చేత 9:14 అండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుడు మనసాక్షి ఎంతో శుద్ధి చేయును. మనసాక్షి యేసుప్రభు యొక్క కాచినటువంటి రక్తము మన మనసాక్షి శుద్ధి చేస్తుందంట. అంటే మనము ఎవరికి చెందినటువంటి వారము మనసు చెప్తాదంటండి, నువ్వు దేవుని కుమారుడు, ఈ పని నీవు చేయొచ్చుము చేయకూడదు అని మనసాక్షిని బట్టి చేస్తూ ఉంటాండి. ఏ పని రక్షింపబడిన తర్వాత, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మనసాక్షిని శుద్ధి చేస్తుందంటండి. ఏదైనా మన పాపాలు ఏదైనా చేస్తుంటే శుద్ధీకరణకి చేస్తుందంటండి. అంటే 2 మనసులు ఉంటాయి మనకి. బాప్తిసం పొందిన తర్వాత కూడా 2 మనసులు ఉంటాయి. ఒక మనసేమో చేయకూడదని చెప్తాదండి, ఒక మనసేమో చేయొచ్చు పర్వాలేదు అంటారు. నిజంగా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడితే, ఆ రక్తంలోకి విలువ మనకు గుర్తెరిగితే, మన మనసాక్షి ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుందండి. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా శుద్ధి చేయడానికి అవకాశం ఉన్నది. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 19వ వచనం మనం చూసినట్లయితే, మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతారు కదా. విమోచన మనము యేసుప్రభు యొక్క రక్తం ద్వారానే విమోచన కలిగిందండి. అంటే ఆయన మన కొరకు వెలసెల్లించాడండి. సాతాను దగ్గర సాతాను యొక్క అధికారంలో తీసుకురాలేదండి, మనం వెలసెల్లించాడండి ఆయన. ఎలా అంటే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒక చోట మనము బానిసలుగా అయిపోయినప్పుడు మన ఆ వెలసెల్లిస్తేనే అక్కడ నుండి ఆ మనిషిని ఇడిపించడానికి అవకాశం ఉంటుంది. వెలసెల్లించకపోతే ఆ మనిషి అక్కడ బానిస కింద ఉండాలి. యేసు ప్రభువు ఏం చేశాడంటే,
అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని విమోచించాడండి. విమోచింపబడినటువంటి వాళ్ళమండి మనం. ఒక బానిసత్వంలో ఉండేటువంటి వారం కాదండి. మనం పూర్వకాలం చేసినటువంటి పాపములన్నీ కూడా విమోచించాడండి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా. జ్ఞాపకం చేసుకున్నాడండి. అంటే ఎలా చెల్లించేసాడండి. అంటే మనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 9 నుండి, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు ఇప్పుడుకు యోగ్యుడువు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాచకులుగాను చేర్చితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే మనల్ని కొనుక్కున్నాడండి. యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడండి యేసుప్రభు. ఆయన కాచినటువంటి రక్తం ఎంత విలువైనది అంటే మనం కొనుక్కోవడం, ఆ రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడండి ఆయన. అంతేకాదు మనకి అటువంటి వారందరూ కూడా ధన్యులని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా యేసుప్రభు యొక్క రక్తం కరగబడ్డానికి కారణం బాప్తిస్మే అండి. అంటే బాప్తిస్మలో మనమందరం కూడా తమ వస్త్రాలని ఉతుక్కుంటున్నమాట. ఉతుక్కునేటువంటి వారు ధన్యులు అంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, 7:14 మనం చూసినట్లయితే, అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలా నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకునిరి అంటున్నాడు. అంటే యేసుప్రభు కాచినటువంటి రక్తంలో మన వస్త్రములన్నీ కూడా ఉతుకుని తెలుపు చేసుకున్నటువంటి వాళ్ళమంటండి. అంటే యేసుప్రభు యొక్క రక్తంలో మాత్రమే వస్త్రాలు ఉతుక్కునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడండి. అంతేకాదు యేసుప్రభు యొక్క రక్తం ద్వారానే సాతాను మీద విజయం సాధించాడండి భూమి మీద. యేసుప్రభు కాచినటువంటి రక్తము సాతాను మీద విజయం కలిగిందండి. ఆయన రక్తం చిందించలేకపోతే భూమి మీద 33 సంవత్సరాల భూమి మీద జీవించకుండా శరీరాన్ని మనందరి కొరకు బలియాగం చేయకపోతే, ఆ బలియాగంలో పవిత్రమైన రక్తం చిందించలేకపోతే సాతాను మీద విజయం పొందడానికి అవకాశం లేదండి. అందుకని యేసుప్రభు కాచినటువంటి రక్తము ఏం చేసిందంటే సాతాను మీద విజయం కలిగజేసిందండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం అండి. 26, 28వ వచనం మనం చూసినట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుతున్న నిబంధన రక్తము అంటున్నాడు. అంటే ఇక్కడ క్రొత్త నిబంధన ఏమై ఉన్నాడంటే, క్రొత్త నిబంధన యొక్క నిర్వచనం మనం చూసినట్లయితే ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మనకు దేవుడై ఉన్నాడు. మనము ఆయన ప్రజలమై ఉన్నాడు. మన మనసుల మీద ఏం చేస్తున్నాడంటే ధర్మవిధులు ఉంచుతున్నాడండి. మూడే క్రొత్త నిబంధన నిర్వచనం. క్రొత్త నిబంధన అనగానేమి మనం వేసుకున్నట్లయితే మన మనసుల మీద ఏం చేస్తున్నాడంటే ధర్మవిధులు ఉంచుతున్నాడండి. ఆయన మనకు దేవుడై ఉన్నాడండి. ఎవరో దేవుడు, సృష్టికర్త అనేటువంటి దేవుడై ఉన్నాడండి. మనము ఆయన కుమారులమై ఉన్నాం. అంటే యేసుప్రభు యొక్క రక్తంలో మనం కడగబడితే
మనకి క్రొత్త నిబంధన వారుగా కడుతున్నాం. అంతేకాదు మనం చూసినట్లు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 11వ వచనం అండి. వారు గొర్రె పిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానికి జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తన ప్రాణంతో ప్రేమించిన వారు కారు. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు రక్తం వల్ల మాత్రమే మనం విజయం సాధించామండి. అంతేకాదు యేసుప్రభు కాచినటువంటి రక్తము పవిత్రగా చేసేసిందండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని. మనం గతంలో పాపాలు చేస్తామండి. నేను చిన్నతనంలో చాలా పాపాలు చేశానండి. ఆ పాపాలను చూసినప్పుడు ఏమనుకుంటారంటే యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడినప్పుడు ఆ పాపాలు జ్ఞాపకం చేసుకుంటారండి. కానీ యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడితే తండ్రి అయినటువంటి దేవుడికి నిన్ను నన్ను ఎలా చూపిస్తాడంటే పవిత్రులుగా చూపిస్తాడండి. పాపం చేయనటువంటి వ్యక్తులుగా తండ్రి అయినటువంటి దేవుడికి నిరంతరం చూపిస్తాడంటండి. గతంలో చేసినటువంటి పాపాలను మర్చిపోతాడంటండి. మనమైతే ఎవరైనా పాపం చేసినప్పుడు క్షమించాము అంటామండి. కానీ అతని రూపాన్ని చూసినప్పటికి మనం ఏం చేస్తాం? క్షమించామని చెప్తామే కానీ అతని పాపాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. యేసుప్రభు అయితే రక్తంలో కనబడితే యేసుప్రభు కాచినటువంటి రక్తం ఎంత విలువైనదని మనం ఆలోచన చేస్తున్నాం. ఆ రక్తంలో మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుందండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి అధ్యాయము 7వ వచనమండి. మొదటి అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, అయితే ఆయన ఎలుగున్న ప్రకారము మనము ఎలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందము. అప్పుడు మన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే యేసుప్రభు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుందండి. యేసుప్రభు కాచినటువంటి రక్తము పవిత్రులుగా చేస్తుంది. యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే దేవునికి మనకి సమాధానం ఏర్పడిందండి. యేసుప్రభు కాచినటువంటి రక్తం ద్వారా ఏమవుతుందండి? సమాధానం అనేటువంటి అందం ఏర్పడిందండి. కొలస్సీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, కొలస్సీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ఏమంటే, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తం, అవి భూలోకమందమైనను పరలోకమందమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునే వాళ్ళని తండ్రికి అభిష్టమాయను అంటున్నాడు. అంటే యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే తండ్రి అనేటువంటి దేవునికి మనకు సమాధానం అనేటువంటి బంధం ఏర్పడిందండి. ఆయన ఈ లోకానికి రాకపోయినట్లయితే, ఆయన విలువైనటువంటి రక్తాన్ని శిలువలో కార్చలేకపోయినట్లయితే మనమందరం కూడా తండ్రితో సమాధానం పడేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి వారు. యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే సమాధానం వచ్చింది. యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే పరిశుద్ధ స్థలంలో కలిగించేటువంటి ధైర్యం వచ్చిందండి. మనకి పరలోకంలోకి వెళ్ళేటువంటి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటువంటి అవకాశాన్ని, ధైర్యం మనం కలిగి ఉన్నామండి. ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధానంకి వెళ్ళి తండ్రి నాయన అని పిలుచుకునేటువంటి అవకాశం లేదండి. చాలా మంది రమ్మంటామండి, అమ్మ దేవుని ఆరాధిద్దాం రండి, ప్రార్థనకు రండి అంటాం. వాళ్ళు రాలేరండి. మేము డ్రింకింగ్ చేసేటువంటి వాళ్ళమండి, స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళమండి, చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళమండి, ఆ స్థలంలోకి రాలేమండి అంటాను. అంటే యేసుప్రభు యొక్క రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో ఆ పరిశుద్ధ స్థలం ముందు కలిగే ధైర్యాన్ని మనకి ఇచ్చాడండి. ఎబ్రీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, 10వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే,
సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గము అనగా నూతనమైన జీవం కలిగినది ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచిన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక అంటున్నాడని. అంటే మనము పరిశుద్ధ స్థలానికి ప్రవేశించడానికి మార్గం వచ్చిందంటే యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే. అంతేకాదు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలను ఇడిచిపెట్టేసి జీవం గల దేవుని సేవించడానికి మార్గం వచ్చిందండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14 వచనంలో కనపడుతుంది మనకు చూసినట్టు. 14 నిత్యులకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించుటకు మనసాక్షి ఎంతో శుద్ధి చేయను వచ్చింది. కానీ అంటే మనం ఇక్కడ నిర్జీవ క్రియలు విడిచిపెట్టేసి చెడ్డ పనులను విడిచిపెట్టేసి జీవం గల దేవుని సేవించడానికి, అంటే జీవ నియమాలు పాటించడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే పాపక్షమాపణ. అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎక్కడ లభ్యం అవుతుంది? మరి కొట్లు ఏం దొరుకుతుంది మనకి? లేకపోతే షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. ఆయన రక్తం ఎక్కడ లభ్యం అవుతుందండి? బాప్తిసం పొందినప్పుడు మాత్రమే. యేసు ప్రభు యొక్క రక్తం ఎక్కడ లభ్యం అవుతుంది మనకి? బాప్తిసం పొందినప్పుడు మాత్రమే. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డానికి అవకాశం వస్తుందండి. ఒక మనిషి బాప్తిసం పొందుకోకుండా యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డానికి అవకాశం లేదండి. మొన్న మా ఊర్లో ఒక ఆదరణ కూడుకు జరిగిందండి. ఆదరణ కూడుకులో అతను యువకుడు రౌడీ సెటర్ అండి అతను. కానీ వాళ్ళ తల్లిదండ్రులు బాప్తిసం పొందారండి. సంఘంలో మంచి అవయవాలుగా పనిచేస్తున్నారండి. చనిపోయిన తర్వాత అతను తిట్లు పెట్టేశారండి. బాప్తిసం పొందలేదు ఏం పట్ల. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే తెలుసండి, ఇతడు దర్శనం ఇచ్చేసాడండి, పరలోకానికి వెళ్ళిపోయాడు అంటండి. తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చున్నాడు. అంటే మనుషులు మెప్పించడానికి బాగు చేస్తున్నాడు. పరలోకానికి అవకాశం లేదండి. ఏ మనిషి అయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడుతున్నాడో, ఆ రక్తం యొక్క విలువ వారికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని బాప్తిసం పొందినప్పుడు మాత్రమే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డానికి అవకాశం ఉందండి. మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరముందు పొందుదురు అన్నాడు. అంటే బాప్తిసం పొందినప్పుడు మాత్రమే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడే అవకాశం వచ్చిందండి. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందలేదని భూమి మీద యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడడానికి అవకాశం లేదు. అందుకని చాలా మంది ఎవరు వాక్యం బోధించిన బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి అమ్మంటాం. యేసు ప్రభు వచ్చినట్టు రక్తం చాలా విలువైనదమ్మా. ఆ రక్తంలో కడగబడినట్లయితే, నువ్వు బాప్తిసం పొందినట్లయితే ఏమవుదు? దేవుని యొక్క కుమారులు అని చెప్తామండి. చాలా మంది దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు యొక్క రక్తం విలువైనదని గుర్తెరిగితే ఏం చేస్తాడండి? ఆ మనిషి పాపకున్నటువంటి మనిషి ఏం చేస్తాడండి? బాప్తిసం పొందడానికి అవకాశం ఉంది. బాప్తిసం పొందినప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే మన పాపాలు కడగబడతాయండి. అంతేకాదు క్రీస్తు యొక్క రక్తము అందరికి అందుబాటులో ఉన్నదండి. యేసు ప్రభు కాచినటువంటి రక్తము ఒక జాతి వారికి మాత్రమే కాకుండా, ఒక కులానికి మాత్రమే కాకుండా, ఒక దేశానికి చెందినటువంటి వారికే కాకుండా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు అందరూ కూడా అందుబాటులోనే ఉన్నదండి. ఎవరి రక్తము? యేసు ప్రభు కాచినటువంటి రక్తం. యేసు ప్రభు కాచినటువంటి రక్తం అందరికీ అందుబాటులో ఉన్నదండి. మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో మనకు కనపడుతుందండి. 17వ అధ్యాయము 30వ వచనంలో, ఆ జ్ఞానకాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అంటే అప్పుడు చూచి చూడనట్టు గుర్తుపెట్టేశాడండి.
మన కాలంలో అయితే ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొంది యేసు ప్రభు కాచిన రక్తంలో కడగబడాలని ఏ అందులో అందుబాటులో అందరికి ఇచ్చారండి అవకాశాన్ని. అందరికి అవకాశం వచ్చింది ప్రతి మానవుడికి. భూమి మీద ఎవరైతే జన్మించారో వారందరికీ, ఒక దేశానికి చెందినటువంటి వారికి కదండి, ఒక మతానికి చెందినటువంటి వారికి కదండి, యేసు ప్రభు యొక్క అందరికి అందుబాటులో ఎవరైతే అజ్ఞానకాలం కూర్చిపెట్టేసాడే అందరూ కూడా మారు మనసు పొంది పాపాలు కడుక్కోవడానికి యేసు ప్రభు యొక్క రక్తం అందరికి అందుబాటులో ఉన్నదండి. అంతేకాదు ఆయన రక్తం వల్ల మాత్రమే, ఆయన కాచినటువంటి రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నదండి. ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నదండి. లేకపోతే పరిశుద్ధమైన స్థలంలోకి మనకు వెళ్ళమండి. బాప్తిసం పొందినటువంటి వాడు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తండ్రిని దేవుని ఆరాధించగలుగుతున్నామండి. తండ్రి అని చెప్పగలుగుతున్నామండి. ఆయన మహింపరచగలుగుతున్నాడు. ఈ యోగ్యత అవకాశాన్ని ఎవరి ద్వారా వచ్చిందంటే ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మాత్రమే. ఆయన కాచలేకపోతే, ఆ రక్తం యొక్క ఇలువ గుర్తించలేకపోతే, లేకపోతే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన మహింపరిచేటువంటి భాగ్యం కోల్పోయి ఉండేటువంటి వారు. ఆయన భూమి మీదకి వచ్చి రక్తం కాచాడు గనక ఆయన రక్తంలో మనం అందరం కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించున్నాం. అంతేకాదు మనం ఆలోచన చేసినట్లయితే అంటే పాప పరిహారార్థ బలిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడండి. యేసుప్రభు బలిగా వచ్చాడండి. ఆయన పాపం చేయవాడుగా ఉన్నప్పటికీ మనందరి కొరకు మరణించాడండి. మన పాపల మీద ఆయన మీద మోపుకున్నాడండి. అంతేకాదు ఆయన అన్యాయం తీర్పు పొందాడండి. అంటే మన వేదన అనుభవించాడండి. ఎంత వేదన అనిపించాడు మనం ఒకసారి ఆలోచన చేసి పిడుగుద్దులు ఆయన ముఖంపై ఏం చేస్తామండి అంటే చుమ్మూసామండి. తల మీద ములకిరేటటువంటి కాళ్ళు చేతులకి ఏం చేశాడు మెక్కులు కొట్టామండి. దాహం అన్నప్పుడు మనం దాహం తీర్చలేదండి. ఆయన అవమానించబడ్డాడు. ఎంత అవమానాలు అన్ని భరించాడండి. ఆయన భరించి ఆయన రక్తం ద్వారా మనందరూ కూడా తన కుమారులుగా జన్మించడానికి అవకాశం ఇచ్చాడు బాప్తిజం కార్యక్రమం ద్వారా. అంటే మన పాపను యేసే శిక్ష అనుభవించాడండి. మనం చేసినటువంటి పాపాల కొరకు యేసు ప్రభు మనం చేసినటువంటి ఆయన ఏ పాపం చేయలేదండి. మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడంటే శిక్షను అనుభవించాడండి. అంటే మన కోసం దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడండి. ఎవరినండి? యేసు ప్రభువునండి. అంటే సృష్టింపబడినటువంటి దేవుడి నుండి తొలగిపోతాడని, తొలగిపోయినటువంటి మానవుణ్ణి మరలా తన కుమారుడంటే యేసు ప్రభు ద్వారా ఈ పంపించి ఆయన రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తికి వచ్చి ఆయన మనందరి కొరకు బలియాగం అవుతూ ఆ బలియాగంలో ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మరలా తన కుమారులుగా ఉండడానికి ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడండి. పాపం చేయకపోయినా మన కొరకు మరణం పొందాడండి. ఆయన యేసు యొక్క ప్రేమను, త్యాగాన్ని మనం గుర్తించాలండి. ఈ భూమి మీద ఎంతమంది గుర్తించగలుగుతున్నారండి ఆయన ప్రేమని, ఆయన త్యాగాన్ని మనం ఎంతమంది గుర్తించగలుగుతున్నాడు? అందుకనే యేసు ప్రభు యొక్క రక్తము చాలా విలువైనదండి. యేసు ప్రభు యొక్క రక్తం చాలా విలువైనదని మనం బోధించగలగాలండి. అమ్మా యేసు ప్రభు దగ్గర అమ్మా నీకు కష్టాలు పోతాయమ్మా, బాధలు పోతాయమ్మా, ఆ బోధన బైబిల్ ఎక్కడ లేదు. నాకు ఆ బోధన ఎక్కడ లేదు. మంచివారి మీద ఉన్న చెడ్డవారి మీద ఉన్న దీవుళ్ళు. ఇది భౌతిక సంబంధమైన మనుషుల యొక్క ఆలోచన బోధనలేండి. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం అందరం కూడా ఆయన కుమారులుగా తీర్చబడడానికి, మన పాపాలన్నీ కూడా శుద్ధి చేసుకోవడానికి ఎంత అవకాశాన్ని ఇచ్చాడండి. అంటే ఆ రక్తం విలువ తెలిస్తే మనం ఏం చేస్తామంటే బాప్తిసం పొందుతాం. చాలా మందికి బాప్తిసం పొందడం అంటే ఏమనుకున్న పిల్లల కొరకు బాప్తిసాలు పొందుతున్నారండి. కొన్ని సంస్థలు ఉన్నాయండి, బాప్తిసం పొందితే నీకు పెళ్లి చేస్తామంటారు, బాప్తిసం పొందితే జాయిన్ చేసుకుంటామంటున్నారు. ఇగో చాలా మందికి అమ్మా బాప్తిసం రోగం పోద్దమ్మా అంటున్నారండి. నీ బాప్తిసం పొందమ్మా ఈ దేశాలకు వెళ్తామమ్మా అంటున్నారండి. నువ్వు బాప్తిసం పొందమ్మా నీ పొలంలో బిల్డింగ్లు కట్టుకోమంటున్నారు. అది ఏం కాదండి. ఎందుకు బాప్తిసం పొందాలంటే యేసుప్రభు యొక్క రక్తంలో కనబడితే ఆయన కుమారులుగా జన్మించడానికి, పొద్దున పరలోకంలో ఉండడానికి, ఆయన కుడిపరసన యేసుప్రభు వెళ్ళి కూర్చున్నాడు కదా, మనం కూడా కూర్చోవడానికి అవకాశం ఇచ్చాడు.
ఆయన యొక్క రక్తం విలువ చాలా మందికి తెలియట్లేదండి. తెలుసుకుని మనమందరం కూడా ఆయన ద్వారా, యేసుప్రభు ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానం చేరి ఉన్నాం. అందుకనే మనమందరం అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. అందుకని ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని మనం గుర్తెరిగి ఎవరైనా మేమైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాం. చాలా మంది కడగబడినటువంటి వారు ఉన్నారండి. అందరూ కొరకు యేసు ప్రభు కార్చాడని. ఒక కులానికో, మతానికో, ఒక జాతికో కార్చలేదు. ప్రపంచంలో మానవుడు ఎవరైతే ఉన్నారో కొరకు కార్చారు. అందరూ వాడండి. వాడు కాదు ఆయన. అందరూ వాడని మనం గుర్తెరిగి ఆ యేసుప్రభు యొక్క రక్తంలో మనమందరం కూడా కడగబడాలని, రక్తం యొక్క విలువేంటో తెలాలని నాకు సూర్య తేజ్ గారి కుటుంబం ద్వారా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలు బ్రదరు.